విఎస్ వైదిక్ ఛానల్కి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. వినాయక చవితి నాడు మీరు ఉదయం వరసిద్ధి వినాయక స్వామి వ్రతాన్ని ఆచరించుకున్నారు కదా. ఇప్పుడు ప్రదోషకాల పూజ అనగా సాయంకాలం పూజ అన్నమాట. మరియు ఉద్వాసన అంటే మనం ఉదయం ఏ విధంగా అయితే స్వామివారిని శాస్త్రోక్తంగా ఆవాహన చేసి ఆ విగ్రహంలో ప్రాణప్రతిష్ఠాపన చేశామో అదేవిధంగా శాస్త్రోక్తంగానే స్వామివారిని పంపించే విధానాన్ని ఉద్వాసన అంటారు. దీనినే స్వామివారిని కదిల్చాము లేదా పీటను కదిల్చాము అని చెప్పి అంటూ ఉంటారు. ఆ విధానాన్ని ఇప్పుడు మీకు తెలియజేయడం జరిగింది. పూజకు కావలసిన సామాగ్రి ఉదయం మీరు పూజ చేసుకునగా మిగిలినటువంటి అగరత్తులు, హారతి కర్పూరం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదండి, అవే వాడుకోవడం. స్వామివారి స్నానానికి పంచామృతాల బదులుగా కొబ్బరి నీళ్ళు వాడుకోవచ్చు. ఈ పూట 21 పత్రులు అవసరం లేదు, కానీ విడి పువ్వులు కొన్ని సమకూర్చుకోండి. నైవేద్యానికి కొబ్బరి చిప్పలు, పండ్లు లేదా ఏమైనా నైవేద్యం చేసినట్టయితే ఆ నైవేద్యాన్ని వినియోగించుకోవచ్చు. ఉదయం పూజలో వాడుకున్న దీపారాధన కుందులు, ఏకహారతి, మంగళహారతి ప్లేటు, ఆచమన పాత్రలు, రాగి చెంబు ఇవన్నీ కూడా కడిగి శుభ్రపరచుకోండి. మళ్ళీ దీపారాధన కుందులలో వత్తులు వేసి నెయ్యి నూనెతో నింపుకోండి. రాగి పాత్రలలో నీళ్లు నింపుకొని సిద్ధంగా ఉంచుకోండి. మిగతా పూజా సామాగ్రి అంతా కూడా దగ్గరలో ఉంచుకోండి. నమస్కారం చేస్తూ గణపతి, సరస్వతి దేవికి, మీ గురుదేవతలకు నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు దీపారాధన చేసి ఆ దీపారాధన కుందులకి కుంకుమతో బొట్టు పెట్టి ఒక పుష్పము 2 అక్షతలు సమర్పించండి. ఓం ఉద్దీప్యస్వజాతవేదో పాఘ్యన్నిరుడతింబమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చదిశో దిశ జ్యోతిష్పతేన్ త్వా సాధయామి జ్యోతిశ్రుతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతేన్ త్వా సాధయామి జ్వలంతేన్ త్వా సాధయామి మల్మలాభవంతేన్ త్వా సాధయామి దీప్యమానాన్ త్వా సాధయామి రోచమానాన్ త్వా సాధయామి జస్రాన్ త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతేన్ త్వా సాధయామి జాగృతేన్ త్వా సాధయామి. దీపదేవతాభ్యో నమః. సకలోపచారార్థే అక్షతపుష్పాన్ని సమర్పయామి. 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రే శబోర్జందుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతో అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మీ చేతులను అక్షతల్ని స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాం త్రియోసి స్మరణాత్ పుంసాం సర్వతో జగమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గృహేగుం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతర్ధ్రువాణి తిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాగతే పురుషస్తవజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాగతనం హరిః. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలు చేతిలో తీసుకొని 2 అక్షతల్ని స్వామివారికి సమర్పిస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యగర్భాభ్యా నమః. శచీబృందరాభ్యా నమః. అరుంధతి వసిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. ముందుగా మగవారు మీ దగ్గర ఉన్నటువంటి ఆ రాగి గ్లాసులోని చెంచాతో కుడి చేతిలో కొన్ని నీళ్లు వేసుకొని చేయి కడుక్కోండి. హస్తం ప్రక్షాళ్య విడివిడిగా 3 సార్లు నీళ్లు వేసుకొని తాగండి ఆ నీళ్ళని. ఆ చమ్యావం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ.
ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసుకొని చేయగడుక్కోండి. పునః హస్తం ప్రక్షాళ్య. అదేవిధంగా మీ పక్కన ఆడవాళ్ళ చేతిలో నీళ్లు వేయండి. హస్తం ప్రక్షాళ్య. ఆడవాళ్ళు కూడా 3 సార్లు విడివిడిగా నీళ్లు తాగాలి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఆడవాళ్ళు కూడా కొద్దిగా నీళ్లు చేతిలో వేసుకొని చేయగడుక్కోండి. పునః హస్తం ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతలు వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చెయ్యండి. ఓం భూః. ఓం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం. వదిలిపెట్టేసేయండి. మమ అనుకోండి. ఉపాతరుతక్షే ద్వారా పరమేశ్వరుదిశ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే. మీరు ఏ ప్రాంతవాసి అయితే ఆ ప్రాంతం పేరు చెప్పుకోండి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేణ స్వస్తి శ్రీ. తెలుగు సంవత్సరాలు ఏ పేరైతే ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. సంవత్సరే దక్షిణాగనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం. ఈరోజు ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోండి. శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. మీ గోత్రాన్ని చెప్పుకోండి. గోత్రోద్భవస్య. ముందుగా మగవారి పేరు చెప్పుకోండి. నామధేయస్య. మీ భార్య గారి పేరు చెప్పండి. నామ్నీం సపుత్రకస్య. మీ కుమారుల పేరు చెప్పుకోండి. నామధేయస్య కుమార్యాః. మీ కుమార్తెల పేరు చెప్పుకోండి. నామ్నీం సహకుటుంబస్య. నమస్కారం చేస్తూ చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్ర అభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక దేవతాం ఉద్దిశ్య వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం వరసిద్ధి వినాయక దేవతా ప్రదోషకాల పూజాం కరిష్యే. మగవాళ్ళ చేతులకు అక్షతలు తీసుకోండి. ఆడవాళ్ళు వారి చేతిలో నీళ్లు వేయండి. ఆ అక్షతలను నీళ్లను మగవాళ్ళ ఒక ప్లేట్లో విడిచిపెట్టండి. తదం కలశారాధనం కరిష్యే. మీరు ఆచమనం చేసినటువంటి గ్లాసు కాక వేరొక గ్లాసు లేదా చెంబుకి గంధం కుంకుమతో బొట్టు పెట్టండి. దాంట్లో 2 అక్షతలు ఒక పుష్పము తమలపాకు వేసుకోండి. వేసిన తర్వాత ఆ గ్లాసు పైన దంపతులు ఇద్దరు కూడా చేయి పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మా త్రిగుణాస్పృతాః కుక్షౌజసాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా అర్గ్వేదోతక ధర్వేదస్సామవేదో యధర్వణः అంగైశ్చదయితాः సర్వే కలశాంబుసమాశ్రితాः
अत्र गायत्री सावित्री सरस्वती शान्तिः पुष्टिकरी तथा आयान्तु कलशपूजार्धन्दृतक्षयकारकाः ओमा कलशेषु धावति पवित्रे प्रशिच्यते उक्थैर्यज्ञेषु वर्धते आपो वा इदगुं सर्वं विश्वभूतान्यापः प्राणा वा आपः पशुवापो नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दागुस्यापो ज्योतिगुष्यापो जोगुष्यापः सत्यमापः सर्वा देवतगापो भूर्भुवस्वरापवों। ఆ గ్లాసులోని ఆకుతో నీళ్ళల్లో శ్రీ అని రాయండి. గంగే చేమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథి చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఆయాంతు దేవ పూజార్ధందృతక్షయకారకాః. ఆకుతో అన్ని పూజా ద్రవ్యాలపై నీళ్లు చల్లండి. కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష దేవుడి మీద చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష మీపైన చల్లుకోండి. పుష్పాక్షతాన్ గృహీత్వా ఒక పుష్పము 2 అక్షతలు చేతిలో పెట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానవహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే వక్రతుండమహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ధ్యాయామి ఆవాహయామి. చేతులను అక్షతల పుష్పాలని వరసిద్ధి వినాయక స్వామి విగ్రహానికి సమర్పించి నమస్కారం చేసుకోండి. మళ్ళీ 2 అక్షతలు సమర్పించండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. ఆకుతో 5 సార్లు గణపతి పైన నీళ్లు చల్లండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆకుతో నీళ్లు చల్లండి స్వామివారిపైన. ఔపచారిక స్నానం. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జదధాతన మహేరణాయ చక్షసే యోవశ్యవతమోరస్తస్తస్య భాజగతేహనః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామభోగ్యస్య క్షయా గజన్వథ ఆపో జనగథాచనః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. ఔపచారిక స్నానానంతరం ఫలోదక స్నానం. కొబ్బరికాయ కొట్టి గ్లాసులోకి నీళ్లు పట్టుకోండి. నీళ్లు పట్టుకున్న తర్వాత ఆకుతో ఆ కొబ్బరి నీళ్ళని స్వామివారిపైన చల్లుతూ ఉండండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః విషేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ ఆకుతో స్వామివారిపై నీళ్లను చల్లండి. శుద్ధోదక స్నానం. ఓం షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమ షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణుర్క్రమః నమో బ్రహ్మణే. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రాస్వసనాన్యుషాభిధేనోస్దుఘాః పూయమానః అభిచంద్రభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. 2 అక్షతలను సమర్పించండి. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః. మళ్ళీ 2 అక్షతలను సమర్పించండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. పువ్వుకి కాస్త తడిపిన గంధాన్ని అంటించి స్వామివారికి చిలకరించండి. గంధం గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరేగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీగంధ విలేపనం సమర్పయామి. చిటికెడు పసుపు కుంకాలు స్వామివారికి సమర్పించండి.
आग्नेते परागिने दूर्वा आरोहन्त पुष्पिणीः हृदाश्च पुण्डरीकाणि समुद्रस्य गृहागिमे श्रीवरसिद्धिविनायकस्वामिने नमः। अलङ्करणार्थं हरिद्रचूर्णकुङ्कुमविलेपनं समर्पयामि, अक्षतैः पूजयामि, पुष्पैः पूजयामि। ఓం గం గణపతయే నమః అంటూ ఒక్కో పుష్పాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపం 2 అగరత్తు పుల్లలు వెలిగించి స్వామివారికి ధూపాన్ని చూపించండి. ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపాన్ని వెలిగించి స్వామివారికి దీపం చూపించండి, లేదా అక్కడ వెలుగుతున్న దీపాలను చూపించి నమస్కారం చేసుకోండి. సాజ్యం త్రివర్త్య సంయుక్తమనినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః. భక్త్యా దీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్కాద్ఘోరార్దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. దీపం దర్శయామి. ఓ చుక్క నీళ్లు చల్లండి స్వామివారి దగ్గర. ధూమదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇందాక కుట్టిన కొబ్బరికాయ ఉన్నాయి కదా, ఆ చిప్పలు, ఇంకేమైనా పండ్లు లేదా మీరు ఏమైనా నైవేద్యాలు సిద్ధం చేసుకున్నట్టయితే అవి స్వామివారి ముందు పెట్టి ఆకుతో నీళ్లను చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆకుతో నైవేద్యాల చుట్టూ నీళ్లను తిప్పండి. అర్థంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరమసి. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. అమృతోపహార నైవేద్యం సమర్పయామి. ఆ నైవేద్యాలని 5 సార్లు చూపించండి స్వామివారి వైపు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళీ ఆకుతో స్వామివారి దగ్గర నీళ్లు చల్లండి. మధ్య మధ్యక పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఆ నైవేద్యాల చుట్టూ యాంటీ క్లాక్ విధంగా నీళ్లను తిప్పండి. ఉత్తరాపోషణం సమర్పయామి. మళ్ళీ స్వామివారి దగ్గర నీళ్లు చల్లండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఆకు ఒక్క చిరటపేస స్వామివారికి సమర్పించండి. పూగి ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. తాంబూలం సమర్పయామి. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః అనంతపుణ్యఫలతపతశాంతిం ప్రగచ్చమే. సువర్ణపుష్ప దక్షిణాం సమర్పయామి. లేచి నిలబడి హారతి కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వండి స్వామివారికి. ఓం సంభ్రాజంచ విరాజంచ భీష్ట్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యేతగా భాసగం సృజామసి. మానోహిగుంసి జాతవేదోగాపశ్వం పురుషం జగతు అభిభ్రదజ్ఞాగైః శ్రియా మహాపరిపాథయ. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. మంగళ నీరాజనం దర్శయామి. స్వామివారికి హారతి నద్దండి. ఓ చుక్క నీళ్ళని ఆ ప్లేట్లో విడిచిపెట్టండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీరు కళ్ళకద్దుకోండి. గజానన మహారాజుకి జై. మంత్రపుష్పం ఒక పుష్పము 2 అక్షతలు చేతిలో పట్టుకోండి. ఓం సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠే సునిగాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతగే నమో గణపతగే నమః ప్రమథపతగే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తగే నమో నమః. మీ చేతిలోని పుష్పాలు అక్షతలు స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు చేతిలో పట్టుకొని కుడి చేతి వైపుగా 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ అనుకోండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప. శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మళ్ళీ మీ స్థానాల్లో మీరు కూర్చొని 2 అక్షతలతో స్వామివారిని పూజిస్తూ ఉండండి.
पुनः पूजां करिष्ये छत्रेणाच्छादयामि चामराभ्यां विजगामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्तराजोपचार देवोपचार शक्त्योपचार भक्त्योपचार पूजां समर्पयामि నమస్కారం చేస్తూ నేను చెప్పింది చెప్పండి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిం వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మళ్ళీ స్వామివారికి మీ మనసులో కోరికలన్నీ కూడా వినిపించుకోండి. అలాగే మీరు ఈ సంవత్సరం స్వామివారిని ఏ విధంగా అయితే సేవించుకున్నారో వచ్చే సంవత్సరం అంతకన్నా వైభవంగా స్వామివారిని సేవించుకునేటువంటి శక్తి మీకు ప్రసాదించమని, ఉన్నత స్థితిలో మిమ్మల్ని ఉంచమని చెప్పి మనసులోని కోరికలన్నీ కూడా స్వామివారికి విడిపించి నమస్కారం చేసుకోండి. यस्य स्मृत्याजनामोच्यतपः पूजाक्रियादिषु न्यूनं सम्पूर्णतान्याति सज्जो वन्देतमच्युतं. నమస్కారం చేస్తూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తథస్తుతే. ఇప్పుడు మగవాళ్ళ చేతిలోకి 2 అక్షతలు తీసుకోండి, ఆడవారు వారి చేతిలో నీళ్లు వేయండి. అనే యథాశక్తి ధ్యాన వాహనాది షోడశోపచారపతి భగవాన్ సర్వాత్మక శ్రీ వరసిద్ధి వినాయక దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. ఓం పర్యాప్త్య అనంతరాగాగ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి. ఇప్పుడు ఆ కొబ్బరి నీళ్ళని కుడి చేతిలో 3 సార్లు వేసుకొని తీర్థంగా తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పాదోదకం పావనం శుభం. కొంచెం ప్రసాదం చేతిలో వేసుకొని ప్రసాదం తీసుకోండి. వరసిద్ధి వినాయక దేవతా ప్రసాద సిద్ధిరస్తు. కాస్త నీళ్ళు చేతిలో వేసుకొని చేతుల్ని కడుక్కోండి. కడుక్కున్న తర్వాత కలశం పెట్టుకున్నవారు కలశాన్ని లేదా విగ్రహాన్ని కదిలించండి కాస్త. ఓం యజ్ఞేన జగ్నమగజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే హనకం బహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యథాస్థానం ప్రవేశయామి. ఇప్పుడు విగ్రహాన్ని కదిలించారు కదా, అంటే స్వామివారి ఉద్వాసన పూర్తయిపోయిందనమాట. ఆ విగ్రహాన్ని ఈరోజు అలాగే మంటపాన్ని అలాగే ఉంచేసి మరుసటి రోజు ఉదయం స్నానం చేసుకొని ఇంట్లో దేవతార్చన అంటే రోజు మీరు ఏ విధంగా అయితే ఇంట్లో పూజ చేసుకుంటారో దేవుడి గుడిలో ఆ విధంగా పూజ చేసుకొని ఈ గణపతిని మాత్రం తీసేసి మీకు వీలైనట్లయితే మీ స్వహస్తాలతో అంటే మీ చేతులతోనే వెళ్ళి నదిలో చెరువులో ఎక్కడైనా నిమజ్జనం చేయండి. లేదా వీలు లేని పక్షాన ఎక్కడైనా మండపాలు ఉంటాయి కదా స్టేజీలు, అవి గణపతివి, అక్కడ గణపతిని పెట్టేసి నమస్కారం చేసుకొని రండి. నా పూజా విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ముందు ఇంకెన్నో పూజా విధానాలు పెడతాను. ఒక పూజా విధానాలు మాత్రమే కాదు, అంటే మన పూర్వీకులు అంటే పాత వాళ్ళు బామ్మగారులు వాళ్ళు ఆచరించినటువంటి విధానాలు, వాటిలో ఉన్నటువంటి సైన్స్ ఏమిటి ఇవి కూడా తెలుసుకొని వాటిని కూడా ఆ వీడియోలుగా చేసి ఈ ఛానల్లో పెడదామన్న ఆలోచన ఉంది. వీటన్నిటి కొరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి విషయాలని సమకూర్చాలనుకుంటున్నాను. వీడియోస్ అన్నీ కూడా లైక్ చేసి షేర్ చేసి నన్ను ఆదరించవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం.